ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము. సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము. గ్రంథమును ఇచ్చినది, మర్మములు చూపినది. గ్రంథమును ఇచ్చినది, మర్మములు చూపినది. ముద్రలను విప్పినది, ముద్రలను విప్పినది. తండ్రుల దట్టు పిల్లల్ని తిప్పే వర్తమానము, అపోస్తుల బోధను చెప్పే వర్తమానము. తండ్రుల దట్టు పిల్లల్ని తిప్పే వర్తమానము, అపోస్తుల బోధను చెప్పే వర్తమానము. మహిమగు బాట చూపినది, ఆవలిగట్టు చేర్చునది. మహిమగు బాట చూపినది, ఆవలిగట్టు చేర్చునది. సదాకాలం సంతోషమే, సదాకాలం సంతోషమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయం మీ అందరికీ కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తును జీవము కలిగిన నామం పేరిట నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ప్రతి దినము కూడా మనం ఈ రీతిగా కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. అందును బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి కలుగునుగాక. నిత్యముగా ఇక ధ్యానాలు మనకి, మన జీవితాలకి, మన కుటుంబాలకి ఎంతో దీవెనకరంగా ఉంటున్నాయని నేను నమ్ముచున్నాను. మరి ఈ సమయం ముందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా యేసయ్య, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ గొప్ప ఆశ్చర్యకార్యములను బట్టి మీకు స్తోత్రములు. నిత్యముగా ఉదయకాల సమయమందు మీ కృపను వేడుకునే గొప్ప భాగ్యము మాకందరికీ మీరు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. నిత్యంగా మమ్మల్ని దర్శిస్తున్న దేవుడవి, మాతో మాట్లాడుచున్న దేవుడవి, మా జీవితాలను సరిచేయుచున్న దేవుడవి, క్రమపరుస్తున్న దేవుడవి. దినదినము నాయన ఎత్తబడే విశ్వాసంలో మేము ఉన్నతంగా ఎదగలుగునట్లుగా మీరు కృప చూపుచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, మరొకసారి ఉదయకాల సమయం మీ కృపను మేము వేడుకుంటున్నాం. రంగం మీదకి మీరు దిగిరండి నాయన. మీ యొక్క లేఖనముల్లో నుండి, ఈ గడియ వర్తమానంలో నుండి నేరుగా సూటిగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జనవరి 13వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న భిన్నమగుచున్న ప్రపంచము అనేటువంటి వర్తమానం. వారిక్కడ క్రిస్మస్ సమయంలో మెస్సియా కొరకు మొర్రపెట్టుచున్నారు. వారికి ఏమి లభించినది? వారు దాన్ని కోరుచున్నారు. వారు దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. సంఘము దాన్ని స్వాధీనపరచుకోవాలని కోరినది. లోకము దాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నది. కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చాడో చూడండి. వారు సైనిక మేధావిని కోరుచున్నారు, వారు విజ్ఞాన మేధావిని కోరుచున్నారు. కానీ దేవుడు వారికి గొర్రె పిల్లను, శిశువును అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత వైరుధ్యం! ఏడుస్తున్న శిశువును వారు అంగీకరించారని భావిస్తున్నారా? కానీ వారికి కావలసినది అదియే. దేవుడు నీ అవసరతలకు అనుగుణముగా ఇస్తాడు. ఖచ్చితంగా వారు సైన్యాధిపతిని కోరినప్పుడు వారికి బాలుడు దొరికాడు. కానీ వారికి సాత్వికుడైన, దీనుడైన బాలుడు ఇవ్వబడ్డాడు. దేవుడు వారి అవసరతను ఎరిగి ఉన్నాడు. దేవుడు మెస్సయాను పంపినట్లయితే ఆయన పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాక్యము ప్రకారం ఉంటాడు. మొదటిసారి ఎలా ఉన్నాడో ఖచ్చితంగా అదే రీతిలో ఉంటాడు. లోకము యొక్క లేక రాజకీయ నాయకులు మొదలైన సంఘం యొక్క జీవమును చిదిమివేయుచున్నప్పుడు అప్పుడు మనము మొర్ర పెడతాము. అప్పుడు దేవుడు దాన్ని మన యొద్దకు పంపుతాడు. దానిని మనము తృణీకరిస్తాము. అవును, అది నిజం. దానిని మనము కోరుకునము. లేదు, అది మన మత శాఖ యొక్క నమ్మకాలకు సరిపోనట్లయితే దానిని మనము చేర్చుకునము. చూసారా, నిజమైన క్రిస్మస్ ఏదో మీరు చూడలేకపోయారా? ప్రజలకు అది అక్కర్లేదు. వారు మొర్ర పెట్టుచున్న సమయంలో ఒక సైనిక మేధావిని, లేక గొప్ప ఆయుధాలతో, లేక గొప్ప ఖడ్గము, లేక సహజాతీతమైన శక్తులు కలిగిన ఈటను ధరించి రోమియులు మరియు గ్రీకుల మీద దండెత్తి వారిని సముద్రములో ముంచివేయగలిగిన యోధుడిని దేవుడు వారి యొద్దకు పంపించలేదు. అలాంటి వ్యక్తిని ఆయన వారి యొద్దకు పంపలేదు. మోషే సమయంలో అలాంటి దానిని ఆయన చేస్తానని చెప్పాడు. కానీ అది అప్పటికి అవసరం లేదు. కానీ ఆయన వారికి రక్షకుడిని పంపించాడు. వారు ఆయనను తృణీకరించారు. తాము రక్షించబడిన వారమని భావిస్తారు. చూసారా, ఈరోజు సంఘముల పరిస్థితి అలాగే ఉన్నది. ఈ క్రిస్మస్ సమయంలో చూడండి, వారు క్రిస్మస్ అలంకరణలు, విద్యుత్ దీపాలు, శాంతాక్లాస్, అన్యాచారములు, క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ సంఘములు రెండిటిలో కనిపిస్తున్నాయి. అది ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోయినది. దేవుడు వారికి రక్షకుడిని పంపించాడు. ఏమిటి? తిరిగి వాక్యం యొద్దకు, పరిశుద్ధాత్మ యొద్దకు. దేవుని మెస్సయా మరియు అభిషక్తుడు ఆయన సంఘమును అభిషేకించి తిరిగి వాక్యం యొద్దకు నడిపించును. వారు దాన్ని ఇష్టపడతారని మీరు తలుస్తున్నారా? లేదయ్యా, వారు దాన్ని తీసుకోరు. వారు ఎల్లప్పుడూ చేస్తున్నట్లుగా వారు దాన్ని తృణీకరిస్తారు. ఆయన రక్షకుడిని పంపిస్తున్నాడు. వారి యొద్దకు ఆయన రక్షకుడిని ఎందుకు పంపించాడు?
నీకు సహాయం చేసే కార్యములను అనుగ్రహించుటకు దేవుడు జగదుత్పత్తికి ముందే ఏర్పరచబడిన ప్రజలు దానిని చేర్చుకుంటారు. ఆమేన్. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు అక్కడ వారున్నారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారుంటారు. దాన్ని గురించి సంఘ ప్రపంచము ఏమనుకున్నా సరే ఆయన దాన్ని వ్యర్థముగా పంపించలేదు. ఎవరో దానిని చేర్చుకుంటారు, దానిని ఎవరో ఒకరు పొందుకుంటారు అంతే. కానీ రాజకీయ ప్రపంచము కానీ రాజకీయ సంఘము కానీ మరేదైనా కానీ దానిని పొందుకొనరు. కానీ నీవు మొర్ర పెట్టినప్పుడు దేవుడు దానిని పంపిస్తాడు. దానిని ఎవరో ఒకరు స్వీకరిస్తారు. అది నిజము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాల్యూమ్ 2 యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము అనేటువంటి వర్తమానం. మనం ఇంత గందరగోళములో ఎందుకు కలిగి ఉన్నామో మీరు చూడండి. ఒకరు దీన్ని నమ్ముచున్నారు, మరి ఒకరు వేరొక దాన్ని నమ్ముచున్నారు. ఎందుకనగా ప్రత్యక్షపరచబడిన ఆత్మీయ సత్యము కేవలము దేవుని నుండి మాత్రమే కలుగుతుంది. ఆమేన్. తెలివిగల వారి కనులకు వాక్యము మరుగైనది. దేవుడు ఆ విధంగా చెప్పాడు. నేర్చుకునే పసిబాలురకు ఆయన దాన్ని బయలుపరిచాడు. కాబట్టి నిన్ను నీవు తగ్గించుకొని పసి బిడ్డ వలె మారుము. ఆయనతో ఇలాగ చెప్పుము, ఓ దేవా, నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను నాకు బయలుపరుచుకొనుము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకొనును. ఆయన తను తాను బయలుపరుచుకొనును. మీరు దాన్ని చూసారా? గమనించండి. యేసు ఒక సామాన్యమైన వ్యక్తి వలె నడుస్తూ రావటం యోహాను చూశాడు. ఆ రూపంలో ఏ ప్రత్యేకత లేదు. ఒక సాధారణమైన వ్యక్తి వలె ఉన్నాడు. ఆయన జన సమూహం మధ్యలో నుండి వెళ్ళాడు కానీ ఎవ్వరూ ఆయనను గుర్తించలేదు. ఆయన నేరుగా బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. కొన్నిసార్లు పరిసయ్యులు ఆయనతో తర్కించుటకు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన గుంపులో నుండి వెళ్ళిపోయేవాడు. వారు ఆయన్ను గుర్తుపట్టలేకపోయేవారు. వారందరూ అంగీలు ధరించి గడ్డములు కలిగి ఉండేవారు. కాబట్టి ఆయనను గుర్తించుట వీలు కలిగేది కాదు. దాని వెనుక ఒక చిన్న చరిత్ర కలదు. బహుశా అది నిజమో కాదో తెలియదు, నేను దాన్ని చెప్పలేను. కానీ ఆ దినమున అతడు 11 గంటల సమయంలో ప్రసంగిస్తూ ఆ నది ఆవలి వైపున ఉన్న యాజకులతో తర్కించుచున్నాడు. ఏదేమైనా అతడు నది దగ్గర బాప్తిసమిచ్చున్నాడని మనకు తెలుసు. అతడు తిరిగి చూసినప్పుడు యేసు కొండ మీద నుండి దిగి అతని దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. ఆయన యోర్దాను దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. యోహాను చూసినప్పుడు వెంటనే ఆయనను ఎరిగాడు. అతడు చెప్పాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. మీరు దాన్ని గ్రహించారా? ఇదిగో అనగా దానిని చూడండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్తలో అతడు ఈ విధంగా చెప్పాడు, నేను ఆయనను ఎరగను. ఆయన మిగిలిన వ్యక్తుల వలె ఉన్నాడు. నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చేవాడని నాతో చెప్పెను. ఆమేన్. దానిని పొందారా? ఎవని మీద దిగివచ్చుట చూచెదవో అది ఏ ప్రత్యక్షత? దేవుని ఆత్మను చూసిన సాక్ష్యము యోహాను కలిగి ఉన్నాడు. యోహాను అభిషేక్తుడు. ఆయనను పరిచయం చేసే ధన్యత యోహానుకు ఇవ్వబడినది. దాన్ని గూర్చి ఏదైనా ఎరిగినవాడు యోహాను మాత్రమే. ఎలయనగా అది యోహానుకు మాత్రమే ఇవ్వబడినది. అతడు దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని ఆత్మ పావురము వలె దిగవచ్చుట నేను చూశాను. అది ఆయన మీదకు దిగివచ్చినది. ఆ పావురములో నుండి ఒక స్వరము ఈ విధముగా మాట్లాడినది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి. ఓ మాయ్, నువ్వు అక్కడే ఉన్నావు.
ఆత్మీయముగా బయలుపరచబడిన సత్యము, దానిని వేరే ఎవరూ చూడలేదు, అలా అని లేఖనములు ప్రకటించలేదు. యోహాను సాక్ష్యము కలిగి ఉన్నాడు. హేబేలుకు ప్రత్యక్షపరచబడినట్లు, పేతురుకు ప్రత్యక్షపరచబడినట్లు, ఈరోజు ఇక్కడున్న ప్రతి విశ్వాసికి ప్రత్యక్షపరచబడినట్లుగా అది యోహానుకు ప్రత్యక్షపరచబడినది. నీవు దాన్ని వివరించలేనిది. యోహాను దాన్ని పరిశీలించి అది ఆ విధముగా ఉన్నది, అది ఆ విధముగా ఉన్నదని వివరించలేదు. అతడు చెప్పాడు, నేను దేవుని ఆత్మను చూశాను, అది దాన్ని పరిష్కరిస్తుంది. ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట నువ్వు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిచ్చువాడని దేవుడు నాకు అరణ్యములో చెప్పాడు. కాబట్టి ఆయనను గురించి నేను ఎరుగుదును. ఆమేన్. అది దానిని పరిష్కరిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాల్యూమ్ 3, 9వ కీర్తన 1వ వచనము నుండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. హెబ్రీయులు 1వ అధ్యాయము అనేటువంటి వర్తమానం. లేఖనములతో పోల్చి చూచుట నాకు ఇష్టము. అది ఖచ్చితముగా ఆ విధముగానే ఉండాలి. అది ఒక గొప్ప అందమైన చిత్రము. ఇప్పుడు మనము అధ్యయనము చేస్తున్న ఈ గ్రంథములో మనము రక్షణ, దైవిక స్వస్థత, అద్భుత కార్యములు, కృపలు మొదలైనవి చూడబోచున్నాము. సమస్తము ఇక్కడే ఉన్నవి. నేను ఎప్పుడు కూటమునకు వెళ్తానో, కూటములకు పిలువబడతానో నాకు తెలియదు. ఏదైనా ఒక పని చేయుటకు నాకు ప్రేరేపణ కలిగే వరకు నేను దానిని నిర్ణయించుకొనను. బహుశా ఉదయమునకు ముందుగానే బహుశా నేను కాలిఫోర్నియాకు వెళ్ళవచ్చును. లేక్మైన్ వరకు ఆయన ఎక్కడికి నన్ను పిలుచునో నేను అక్కడికి వెళ్తాను. అందునిమిత్తమే నేను పెద్ద పెద్ద దీర్ఘకాలపు ప్రయాణములను నిర్ణయించుకొనను. ఏలైనగా నేను దానిని చేయలేను. నా పరిచర్య ఆ విధంగా తయారు చేయబడలేదు. అది భిన్నమైనది. మరియు నేను కొంచెం విశ్రాంతి తీసుకునేటకు ఇంటికి వచ్చాను. చివరి సభలలో నేను 20 పౌండ్ల బరువును కోల్పోయాను. సహోదరుడు మెర్సీర్ మరియు సహోదరుడు గోడ్ కొంతకాలం క్రిందట నాతో చెప్పారు, సహోదరుడా బ్రెనామ్, నీవు ఏమి చేస్తున్నావో నేను గమనించాను. నీ పూర్ణ హృదయమును దానిలో పెట్టుచున్నావు. నేను దేవుని కొరకు సరి అయిన పని చేయుటకు అది ఒక్కటే మార్గము. నీవు కలిగి ఉన్న సమస్తముతో క్రీస్తు కొరకు ముందు వరుసలో నిలవాలి. ఆమేన్. నీ పూర్ణ బలమును, నీ పూర్ణాత్మను, నీ పూర్ణ హృదయమును, నీ పూర్ణ మనస్సును, నీకున్న సమస్తమును పెట్టాలి. నీవు ఏదైనా చేయనప్పుడు సరిగా దాన్ని చేయము, లేకపోతే దాన్ని చేయవద్దు. చూసారా, దానిని ఒంటరిగా విడిచిపెట్టుము. నీవు క్రైస్తవుడిగా కావాలనుకుంటే నీకు కలిగి ఉన్న సమస్తమును క్రీస్తు కొరకు పెట్టుము. అనగా నీ సమయమును, నీ తలంపులను, నీ సమస్తాన్ని పెట్టు. నేను యువకుడిని గమనించున్నాను. సహోదరుడా బర్న్స్, ఆమె నీ భార్య అవునా? ఆ యువజంట పాడుచు వాద్యమును వాయించుచున్నారు. అది పియానో కాదు, ఆర్గాన్ కాదు, కానీ అది ఒక విధముగా సంగీత వాద్య పరికరము. వారు ప్రభు కొరకు పనిచేయుచున్నారు. నీవు ఆ విధముగా వాయించుచు పాడుచు ఆత్మలను రక్షించుము. ఏదో ఒకటి చేయము. ఒకవేళ ఏలవేయగలిగితే ఏలవేయము. ఏదో ఒకటి చేయము. సాక్ష్యం ఇవ్వము. దేవుని రాజ్యము కొరకు ఏదో ఒకటి చేయము. నీవు కలిగి ఉన్న సమస్తమును దేవుని పరిచర్యలో ఉపయోగించుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవము కలిగిన దేవా, యేసయ్యా మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అద్భుతమైన దేవుడవు నాయన, అద్భుతమైనటువంటి నాయన వాక్యము ద్వారా, అద్భుతమైన వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవుడవు నాయన. ఇదిగో ప్రభా ప్రజలు నాయన నిజమైన క్రిస్మస్ను కోల్పోతున్నారు. ప్రభా, వారికి లోక కార్యాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు కానీ నిజముగా ప్రభా మాకు అవసరతలు మేము ప్రార్థించినప్పుడు, మా అవసరతల నిమిత్తం మేము విజ్ఞాపన చేసినప్పుడు నాయన, మా అవసరకు తగిన రీతిగా ప్రభా మీరు సమాధానం ఇచ్చే దేవుడివి, మీరు కార్యము జరిగించే దేవుడివి. కానీ ప్రభా అది మేము అనుకున్న మార్గంలో రాదు, కానీ మేము తలంచిన మార్గంలో రాదు, కానీ మీరు అనుకున్న విధానంలో దాన్ని చేసే దేవుడవు నాయన. అయితే ప్రభా అనేకులు దాన్ని కోల్పోతున్నారు, దాన్ని గుర్తించలేకపోతున్నారు, దాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. అయితే మీరు కార్యము జరిగించినప్పుడు, దాన్ని పంపినప్పుడు నాయన, దాన్ని చేర్చుకునేవారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారని నాయన ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడవి. నిత్యముగా మేము నమ్ముచున్నాము నాయన. నిత్యముగా ప్రభ ఈ రోజున ప్రభా మీరు మా కొరకు చేసిన
చేస్తున్న కార్యములను మీరు మా కొరకు పంపినటువంటి ప్రవక్తను ఈ గడ్డ వర్తమానాన్ని అంగీకరించే బిడ్డలుగా మీరు మమ్మల్ని చేశారు. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల దీవులతో మీరు మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా ఒక సామాన్యమైన మానవుడిగా ప్రభా మీరు భూమి మీదకి వచ్చినప్పుడు లోకం మిమ్మల్ని గుర్తించలేకపోయింది. కానీ ప్రభా బాప్తిస్మిచ్చి యోహాను మిమ్మల్ని ఎరిగాడు నాయన. అతడు ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు. అతడు ఒక బయలుపాటును కలిగి ఉన్నాడు. అతడు స్వరాన్ని విన్నాడు ప్రభా. ఓ నాయన నిత్యముగా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అతడు వచ్చి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభా మిమ్మల్ని పరిచయం చేశాడు. కానీ అనేకులు దాన్ని గుర్తించలేకపోయారు ప్రభా. నాయన నిత్యముగా ప్రభా మీరు పరిశీలన మధ్యలో వెళ్ళినప్పుడు వారు గుర్తించలేకపోయారు. బేతేస్తా కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు గుర్తించలేకపోయారు. ఓ ప్రభా మీరు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడు వారు దాన్ని గుర్తించలేకపోయారు. యేసయ్యా మీ కృపను మేము వేడుకుంటున్నాము నాయన. నిత్యముగా ఉదయకాల సమయం ముందు మేము మిమ్మల్ని గుర్తించే కృపం ప్రభా గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. అదే రీతిగా ప్రభా మేము నాయన మాకు కలిగిన సమస్తముతో మేము పని చేయవలసిన వారమై ఉన్నాం ప్రభా. ఒక క్రైస్తవుడిగా మేము జీవించాలంటే మా ఆలోచనలను మా తలంపులను మా సమయాన్ని సమస్తాన్ని పెట్టవలసిన వారమై ఉన్నాం ప్రభా. నాయన నిత్యముగా ప్రభా పరిపూర్ణంగా మేము చేయకపోతే దాన్ని విడిచిపెట్టడం మంచిది అని మాతో మాట్లాడిన దేవుడు నాయన. ప్రభా ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడిగా మేము ఉండాలంటే మా పరిపూర్ణమైన సమయాన్ని మీకు కేటాయించాలి. పరిపూర్ణమైనటువంటి ఆలోచన మీకు కేటాయించాలి. మా పరిపూర్ణమైన జీవితాన్ని మేము మీకు కేటాయించవలసిన వారమై ఉన్నాం. మీ కృప మాకు దయచేయండి నాయన. మమ్మల్ని మేము పరిపూర్ణంగా మా పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ హృదయముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ పరిచర్యకు ప్రభా మమ్మల్ని మేము సమస్తం అప్పగించుకునే కృప భాగ్యము మీరు మాకు అనుగ్రహింప చేయమని ఉదయకాల దీవులతో మరొకసారి మమ్మల్ని నింపమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మీకు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.